హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలలిత లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం టిఫిన్స్కి ఎంతో అద్భుతంగా సెట్ అయ్యే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, బెల్లం, సరిపడా ఉప్పు, అలాగే కొన్ని ఎండుమిర్చి, చింతపండు, మనం కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న పుదీనా. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనం ధనియాలు, జీలకర్ర అనేదాన్ని ముందు ఫ్రై చేసేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలండి. కొంచెం మనం ఇవన్నీ ఫ్రై చేయడానికి టైం అయితే పడుతుంది. ఇది కొంచెం బాగా వేగాక శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి శనగపప్పు అండి. ఇది కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా నెమ్మదిగా ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పుని నెమ్మదిగా ఫ్రై చేసుకున్నాక, ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి. అది బాగా ఫ్రై అయినట్టు మనకి. ఇప్పుడు మనం ఇందులో మినప్పప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఈ మినప్పప్పును కూడా నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలండి. ఈ పుదీనా చట్నీ అనేది ఇడ్లీలోకి, దోశల్లోకి, ఎందులోకైనా సరే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. పుదీనా అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పోపు అనేది కొంచెం బాగా వేగాక ఇందులో మనం ఒక 6 వెల్లుల్లి రేఖలు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లి రేఖలు ఒక 6 అయితే సరిపోతాయి ఇందులోకి. వెల్లుల్లిపై ఆరోగ్యానికి మంచిది, అలాగే చట్నీకి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం కడిగి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకునైతే యాడ్ చేసుకోవాలి. పుదీనా ఆకు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేపుకుంటూ ఉండాలండి. బాగా దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసారా ఎలా బాగా ఫ్రై అయిందో పుదీనా అనేది. ఇందులో మనం ఉప్పు, బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇదంతా బాగా చల్లారాక మనం ఒక మిక్సీ జార్లోకి అయితే మొత్తాన్ని తీసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే చింతపండు గుజ్జు, అలాగే తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని చట్నీ అనేది ఆడుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ
పచ్చడితో అయితే పుదీనా పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ వచ్చాను, ఒకసారి అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.